వెల్కమ్ టు భాస్కర హెల్త్. నేను మీ శివాలి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆర్థో సర్జన్ డాక్టర్ చంద్రకృష్ణ గారు. Hi sir, welcome. Hi Andy, I am Dr. Chandra Krishna, orthopedic surgeon, specialized in arthroscopy, joint replacement, complex trauma, working as a consultant in Gemcare Polomi Hospital, CCIL. Okay sir, welcome ma'am. So బేసిక్గా లైక్ మనకు ఎముకలు ఆరోగ్యంగా ఉంచుకోవడానికి లైక్ మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? సో చాలా బేసిక్ క్వశ్చన్ మేడం ఇది, ఎందుకంటే చాలా మంది అనుకుంటుంటారు ఎక్కువ రెస్ట్ తీసుకుంటే స్ట్రాంగ్గా ఉంటారు అనేది. దట్స్ అ వెరీ కామన్ మిత్ ఎన్కౌంటర్డ్ దీస్ డేస్ అనమాట. మనము ఎంత నడవడం కానీ ఎంత యాక్టివ్గా ఉంటే దాన్ని బోన్ టర్న్ ఓవర్ అంటాం. ఓకే. సో బోన్ టర్న్ ఓవర్ అంటే ఖాళీగా ఉండకుండా ఇప్పుడు అటు ఇటు నడవడం కానీ చేతులు ఆడించడం కానీ ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుంది అంటే అన్ని బోన్స్లో నుంచి కూడా కదలిక వచ్చి అవి స్ట్రాంగర్ అండ్ స్ట్రాంగర్ అవుతాయి. సో బోన్స్ స్ట్రాంగ్గా ఉండాలి అంటే రెస్ట్ కాదండి, ఎంతసేపు ఎంత వీలైతే అంత ఎక్కువగా నడవండి. అంటే కొంతమంది పెద్ద వయసు వాళ్ళు అడుగుతుంటారు, మేము నడవలేమనండి. నడవలేకపోయినా స్ట్రెచెస్ ఉన్న చోటే స్ట్రెచ్చింగ్ లాగా చేస్తే కూడా మీ మజిల్ మూమెంట్ అయ్యి దానికి బోన్ వరకు బ్లడ్ సప్లై వెళ్ళి మీ బోన్స్ స్ట్రాంగ్గా ఉండడం స్టార్ట్ అవుతాయి. ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటే అగైన్ దిస్ ఈజ్ ఆల్సో వెరీ కామన్ క్వశ్చన్. ఎందుకంటే చాలామంది అడుగుతుంటారు, సార్ మా జాయింట్స్లో గుజ్జు తగ్గిపోయింది, బెండకాయ తింటే గుజ్జు వస్తుందా? ఇవన్నీ చిన్నప్పుడు చెప్పే కథల్లాగా ఉంటాయి. బట్ ఏంటి అంటే బ్యాలెన్స్డ్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. యాజ్ యు నో, బ్యాలెన్స్డ్ డైట్ అనేది పోషకాహారం ఎలా ఉంటుంది అంటే మెయిన్గా ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, గుడ్ ఫ్యాట్స్ అండ్ బ్యాడ్ ఫ్యాట్స్ అనేవి ఇలా మ్యాక్రో న్యూట్రియంట్స్గా డివైడ్ చేస్తాము. అంటే సరైన మోతాదులో ఎక్కువ ప్రోటీను, తక్కువ శాతము కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్ కూడా ఖచ్చితంగా తీసుకోవాలి. దాన్ని గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి, బ్యాడ్ ఫ్యాట్స్ ఉంటాయి. గుడ్ ఫ్యాట్స్ ఆర్ వెరీ హెల్దీ. ఈ బ్యాలెన్స్డ్ డైట్ అంటే యూజువల్గా 40-40-20 రేషియోస్లో, అంటే 40% ప్రోటీన్ అండ్ 40% to 30% కార్బోహైడ్రేట్స్ అండ్ 20-30% ఆఫ్ గుడ్ ఫ్యాట్స్, అంటే ఈ రేషియోలో. అండ్ ఈ రేషియో అనేది వయసు నుంచి వయసుకి కొద్దిగా వేరీ అవుతుంటుంది. అండ్ వాళ్ళ బాడీ వెయిట్ బట్టి కూడా వేరీ అవుతుంటుంది. సో ఇది బ్యాలెన్స్డ్ డైట్ అంటాము. చాలా కామన్గా, ఎందుకంటే చాలా సమస్యలు ఇవాళ ప్రజెంట్ జనరేషన్లో కేవలము డైట్ మీద డిపెండ్ అయ్యే వస్తున్నాయి. ఎందుకంటే అండ్ లేటెస్ట్ ఆర్టికల్స్ చెప్పినట్టు ఇండియా ఈజ్ ఫేసింగ్ లైక్ మోర్ దెన్ 60% ఆఫ్ ద పాపులేషన్ ఆర్ ఇన్ హై బిఎంఐ రేంజ్. అంటే 60% అంటే చూసుకోండి, ఎవ్రీ 60% ఇన్ 100% ఆర్ ఇన్ హై బిఎంఐ అంటే అర్థం చేసుకోండి ఫ్యూచర్లో నార్మల్ బిఎంఐ ఉండే పర్సన్స్ అర్థమైపోతారేమో. ఇదంతా కూడా ఎందుకంటే మన లైఫ్ స్టైల్ చేంజెస్, మన చుట్టూ ఉండే ఆహారం, మనం బయటికి వెళ్తే బ్యాలెన్స్ డైట్ ఉండకపోవచ్చు, పిజ్జాస్ అని బర్గర్స్ అని ఇవన్నీ తింటాము. ఇవన్నీ వన్స్ ఇన్ ఏ వైల్ మంచిదే, ఐ డోంట్ డినై దట్, అవి తినకూడదని కాదు. బట్ బ్యాలెన్స్డ్ డైట్ తినేటప్పుడు ఈ రేషియో ప్రతి మీల్లో మీ రేషియోస్ ఉండేలాగా మీరు ప్లాన్ చేసుకోవాలి. అదే మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ అ బోన్ హెల్త్. మనకి ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తుంటారు, అంటే ఇప్పుడు ఎముకలు ఇరిగినప్పుడు ఇది మటన్ పాయ సూప్ అది తాగితే కొంచెం, అదంటే సైంటిఫికల్లీ సైంటిఫిక్ అనేం కాదు. మటన్ పాయ సూప్ ఈస్ నథింగ్ బట్ బోన్ మ్యారో. అంటే ఎనీ బోన్ మధ్యలో మ్యారో ఉంటుంది. పాయ అనేది ఆ మ్యారో కంటెంట్ అంటే ఏంటి? హై అమౌంట్స్ ఆఫ్ ప్రోటీన్స్ ఉంటాయి. ఇందాక చెప్పినట్టుగానే బ్యాలెన్స్ డైట్లో మనకు ప్రోటీన్స్ ఎక్కువ తీసుకోవాలి. మనము అన్నం తినొద్దు, చపాతీ తినండి, చపాతీ వద్దు, ఇడ్లీ తినండి అంటాం. సో ఈ చేంజెస్ చేయడం వల్ల ఏమవుతుంది? చపాతీ కార్బోహైడ్రేట్సే, ఇడ్లీ కార్బోహైడ్రేట్సే, రైస్ కార్బోహైడ్రేట్స్. మనము పదార్థాన్ని సేమ్ కార్బోహైడ్రేట్సే తింటున్నాం కానీ పేరు మార్చి ఏదో ఒక విధంగా తింటున్నాం. మనము మోసం చేసుకుంటున్నట్టు అవుతున్నాం, కానీ అది బ్యాలెన్స్డ్ డైట్ కాదు. సో మీరు అన్నట్టు పాయ ఇలాంటివి, బోన్ సూప్స్, ఇవన్నీ కూడా హై ప్రోటీన్ కంటెంట్. సో వేర్ ఎవర్ దెర్ ఈస్ అ ప్రోటీన్ దెర్ ఈస్ గ్రోత్ ఆఫ్ హీలింగ్ పొటెన్షియల్. సో అది కరెక్టే, బికాస్ ఇట్ కంటైన్స్ హై అమౌంట్స్ ఆఫ్ ప్రోటీన్.
సో అందుకనే మేము కూడా చాలామందికి చెప్తున్నాం, పోస్ట్ ఫ్రాక్చర్ హై ప్రోటీన్ డైట్ తీసుకోండి. కొంతమంది మీరు అన్న క్వశ్చన్లో ఎలా ఉంటుందో, కొంతమంది చాలామంది వెజిటేరియన్స్ ఉంటారు, దే కాంట్ ఈట్. వాళ్ళకి ఏం చెప్తాము, పన్నీర్ తినండి, ఎనీ వెజ్ సోయా చంక్స్ ఉన్నాయి అవి తినండి. సో వీటి వల్ల ఏంటి అంటే ప్రోటీన్ ఎక్కువ తినడం వల్ల వాళ్ళకి బోన్ హీలింగ్ అనేది బెటర్గా ఉంటుంది. ఓకే. సో ఇంకొక క్వశ్చన్ డాక్టర్ గారు, జనరల్గా ఇప్పుడు చిన్న చిన్న ఫ్రాక్చర్స్ అవుతుంటే కేపాల్కి వెళ్తూ ఉంటారు, దానివల్ల ఫ్యూచర్లో ఏమైనా ఇబ్బందులు ఫేస్ చేసే? ఐ విల్ టెల్ యూ బేసిక్ ఎగ్జాంపుల్ మ్యామ్. ఎలా ఉంటుందంటే కేపాల్ అని కానీ ది నేమ్స్ చేంజ్, అంటే అది ఏదైనా కానీ పాత రోజుల్లో పిండి కట్టు అనేవాళ్ళు, అండ్ ఆంధ్ర సైడు పుత్తూరు కట్లు అని ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఏంటి అంటే న్యాచురల్ క్వాక్ మెథడ్స్, అంటే దానికి సైంటిఫిక్ రీజన్ ఏం లేదు. ఇప్పుడు మీరు దెబ్బ తాకిందని వెళ్తాడు, అతని దగ్గర హీఈస్ నాట్ ఈవెన్ ఏ డాక్టర్ హిమ్సెల్ఫ్. వాళ్ళు ఏం చేస్తారు, వాపు వచ్చింది కొద్దిగా ఆయిల్ ఏదో వేసి రుద్దేసి ఒక చిన్న కర్ర బద్దలు లాంటివి తీసుకొని బట్ట తీసుకొని చుడతారు. దానివల్ల ఏంటి అంటే నొప్పి వాపు తగ్గుతుంది. అది తగ్గినంత మాత్రాన మొత్తం హీల్ అయిపోయింది అని కాదు. సో చాలామంది అంటే మీరు కూడా వెళ్ళారని చెప్తున్నారు కాబట్టి మైనర్ ఇంజరీస్ అనుకోండి, మీరు వెళ్ళినా వెళ్ళకపోయినా తగ్గిపోతుంది. కానీ మీరు వెళ్ళడం వల్ల మీరు ఏమనుకుంటారు, అక్కడికి వెళ్ళడం వల్ల ఆయన కట్టుకట్టాడు కాబట్టి అది తగ్గిపోయిందేమో అని అనుకుంటారు. బికాస్ ఇట్ ఈస్ అ మైనర్ ఇంజరీ. ఇఫ్ ఇట్ ఈస్ ఎ మేజర్ ఇంజరీ, ఫ్రాక్చర్ అయ్యి దాన్ని పక్కకు జరిగిపోవడం, డిస్ప్లేస్మెంట్ అంటాం, అలాంటి వాటిల్లో మీరు అన్నట్టు చాలామంది అంటే ఒక 10 to 20% ఆఫ్ ది ఫ్రాక్చర్ కేసెస్ ఇప్పటికి ప్రజెంట్గా మా దగ్గరికి వస్తుంటారు. నెగ్లెక్టెడ్ ట్రామా అయిపోతుంది. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు చెయ్యి వంకర అయిపోయి వస్తూ ఉంటారు. ఆ వంకర దాన్ని అతను మళ్ళీ వెళ్తే అమ్మ నా దగ్గర ఇది ఇంతే, ఇంకా సెట్ అవ్వదు అని చెప్పినప్పుడు మా దగ్గరికి వస్తుంటాడు. అగైన్ దట్ ఈస్ నెగ్లెక్టెడ్. వాళ్ళకి తెలీదు, అది వాళ్ళ తప్పు అని అనలేము. వెళ్ళినప్పుడు చాలామంది ఎడ్యుకేటెడ్ వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళగలుగుతున్నారు అండ్ యాక్సెస్ ఉంది. చిన్న వాటికి మీరు వెళ్ళినా వెళ్ళకపోయినా ఏం పెద్ద డిఫరెన్స్ పడదు. బట్ మేజర్ ఫ్రాక్చర్స్కి నా పర్సనల్ అయితే అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి. ఎందుకు అని అంటే ఏదన్నా ఛాన్స్ ఉంటే మనం ఫస్ట్ 1 వీక్లో సింపుల్గా ఉన్న ఫ్రాక్చర్ని నార్మల్గా సెట్ చేసి కట్టడం వల్ల బెటర్గా హీల్ అవుతుంది. లేదు అనుకోండి, అది కొద్దిగా కాంప్లికేట్ అయింది అనుకోండి, లైఫ్ లాంగ్ ఆ కాంప్లికేషన్స్తోని వాళ్ళు ఫేస్ చేయాల్సి ఉంటుంది. అందుకని అంటే వెళ్ళే వాళ్ళని వాళ్ళు తెలిసి కొంతమంది వెళ్తారు, కొంతమంది తెలియక కొంతమంది వెళ్తారు. నా సిన్సియర్ అడ్వైస్ ఏంటి అంటే ఫస్ట్ మీరు ఛాన్స్ ఉంటే నియర్ బై ఎవరైనా, ఎందుకంటే దెబ్బకి ఆర్థోపెడిక్ సర్జన్ ఈజ్ ద ప్రైమరీ సోర్స్ ఆఫ్ డాక్టర్, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. మీ దగ్గరలో ఎవరు రీచబుల్ ఉంటే వాళ్ళు వెళ్ళండి. ఇమ్మీడియట్గా దొరకకపోతే సరే వెళ్ళారు, వెళ్ళినా ఎమర్జెన్సీగా తను ఏదో కట్టేశాడు అదే మానిపోతుంది అని ఉండకండి. నెక్స్ట్ పాసిబుల్ 1-2 డేస్లో ఎప్పుడు టైం దొరికితే అప్పుడు దగ్గర ఉన్న ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఒపీనియన్ తీసుకోండి. దాట్ వుడ్ బి మై బెస్ట్ అడ్వైస్ టు హూ ఎవర్ దే ఆర్ గోయింగ్. వెన్నెముకకి కూడా దెబ్బ తాకితే పక్షవాతం వచ్చే ఛాన్సెస్ ఉంది అంటుంటారు, అది నిజమేనా? అవును మేడం. అంటే వెన్నెముక అంటే స్పైన్కి ఇంజరీస్ అంటే మేజర్ ఇంజరీస్, ఫాల్ ఫ్రమ్ హైట్ అంటాము. అంటే కొంతమంది పెయింటర్స్ ఉంటారు, గోడల మీద ఎక్కి పెయింట్ వేస్తుంటారు తెలియకుండా, కన్స్ట్రక్షన్ వర్కర్స్ పైనుంచి కింద పడితే ఎక్కడైతే నడుం దగ్గర బెండ్ అయిపోతుందో దాన్ని మనకి ఫాల్ ఫ్రమ్ హైట్ అంటాము. అప్పుడు వాళ్ళకి వెన్నుముక్క దగ్గర దెబ్బ తాకింది అనుకోండి, డెఫినెట్గా అక్కడ స్పైనల్ కార్డ్ అనేది దెబ్బ తగలడం జరుగుతుంది. సో స్పైనల్ కార్డ్ బిలో మనకి కాళ్ళు ఉంటాయి. అదే మెడ దగ్గర అయితే సర్వైకల్ దగ్గర అంటాము. మెడ దగ్గర అయితే మటుకు చేతులు కాళ్ళు 2 ఇన్వాల్వ్ అవుతాయి, నడుం దగ్గర అయితే కాళ్ళు ఇన్వాల్వ్ అవుతాయి. పక్షవాతం అని అనము, దాన్ని ఏమంటామంటే పారాప్లీజియా అని అంటాము. సో నరాలు ఎక్కడైతే పనిచేయవో అక్కడ డెఫినెట్గా చచ్చిపడిపోతాయి. సో ఆ టైంలో మనకి ప్రైమరీ కేర్గా ఇమ్మీడియట్గా హాస్పిటల్కి వెళ్తే దానికి ఎక్స్రేస్ ఎంఆర్ఐస్ తీసి నిజంగా కొన్ని అర్లీగా డిటెక్ట్ చేయగలిగితే మనం సర్జరీస్ చేసి సెట్ చేయగలుగుతాము. కొన్ని బ్యాడ్ ఇంజరీస్ అయితే ఎంత సర్జరీస్ చేసినా కానీ రికవరీ అవ్వడం కొద్దిగా కష్టంగానే ఉంటుంది. బికాస్ స్పైనల్ కార్డ్ ఒకసారి ఇంజరీ అయింది అనుకోండి, ఇట్ టేక్స్ సమ్
టైమ్ ఫర్ రికవరీ అనమాట. సో ఇప్పుడు బేసిక్గా ఇంకొకటి సార్, ఇప్పుడు జనరల్గా 40 years దాటాక మోకాలు నొప్పులు కామన్గా వస్తుంటాయి అని అంటారు, అదెంతవరకు నిజమా? దానికి ఒక చిన్న ఎనాలజీ చెప్తానండి. అంటే సేమ్ మీరు అడిగిన క్వశ్చన్కి ఎనాలజీ చెప్తాను. నాకు 40 years వచ్చాయండి, మోకాలు నొప్పులు ఉన్నాయి అంటే అప్పుడు నేను కొంతమంది పేషెంట్స్ అడుగుతాను, అంటే మీకు ఎంట్రికలు ఉన్నాయి, ఎంట్రికలు తెల్లబడుతున్నాయా అని అడుగుతాను. వాళ్ళు అవును న్యాచురల్ కదా సార్ అని అంటారు. ఎందుకు న్యాచురల్ అంటే ఇట్స్ లైక్ ఏజింగ్ ప్రాసెస్. మన వెంట్రికలు ఎలాగైతే పుట్టుకతోని నల్లగా ఉండి మెల్లిమెల్లిగా అది గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ అని అంటాము, ఒక ఏజ్ వచ్చిన తర్వాత తెల్లగా అయిపోతుంది. దట్ ఈస్ న్యాచురల్ ప్రాసెస్. అలాగే మన బోన్స్ కూడా మన పుట్టుక నుంచి మనము ఎన్ని రోజులైతే ప్రపంచంలో ఉంటామో అన్ని రోజులు మనతో పాటు ఉండేవే మన బోన్స్. సో అవి కూడా అరుగుదల సహజమే. అంటే 40 అనే కాదు, వాళ్ళ లైఫ్ స్టైల్ బట్టి, వాళ్ళ లైఫ్ స్టైల్ సరిగా లేదనుకోండి, ఇఫ్ దే ఆర్ నాట్ డూయింగ్ రెగ్యులర్ ఎక్సర్సైజెస్, ఇందాక చెప్పినట్టుగా బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవట్లేదు అనుకోండి, అది 40 కాదు 30sలో నొప్పులు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. మరీ కొద్దిగా యంగ్ ఏజ్లో వస్తుంది, లైక్ 20s యంగ్ ఫీమేల్స్, వాళ్ళకి నొప్పులు అంటే వేరే కారణాలు ఉంటాయి. లైక్ ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అని అంటాం, రొమటాయిడ్ ఆర్థరైటిస్. వాళ్ళకు వచ్చే కారణము బ్లడ్లో ఉంటుంది. కానీ మీరు చెప్పినట్టుగా 40sలో పెయిన్స్ వస్తున్నాయి అంటే వాళ్ళకి సరైన న్యూట్రిషన్ లేకపోవడము, సరైన ఎక్సర్సైజ్ లేకపోవడము, ఇవి మేజర్ కారణాలు. ఎందుకంటే 40sలో రావచ్చు అంటే రావచ్చు, ప్రజెంట్ జనరేషన్ అలా ఉంది. అండ్ వీఆర్ నాట్ హ్యావింగ్ అ ప్రాపర్ డైట్, ప్రాపర్ ఎక్సర్సైజెస్ ఉండట్లేదు. కాబట్టి 40sలో రావచ్చు. కానీ ఇప్పటికీ మనం ఊర్లలో చూసామనుకోండి, 70 years వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, పొలానికి వెళ్తున్నారు, బావి దగ్గరికి వెళ్తున్నారు, అన్ని పనులు చేసుకొని 70 వాళ్ళు బాగున్నారు కదా అని మనం కంపేర్ చేస్తున్నాం. అలా అని వాళ్ళు చేసే పనులు మనం చేయట్లేదు. సో దెర్ ఈస్ అ ప్రాబ్లం బిట్వీన్ దీస్ జనరేషన్ అండ్ పాత జనరేషన్. ఎందుకంటే ఆ ఎక్సర్సైజెస్ లేవు, ఆ డైట్ లేదు, ఫిజికల్ యాక్టివిటీ లేదు, అండ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు వాళ్ళకి ఈ ఫాస్ట్ ఫుడ్స్ లేవు. సో న్యాచురల్ ఫుడ్స్తోని వాళ్ళు అంత స్ట్రాంగ్గా ఉండగలుగుతున్నారు. సో 40 yearsలో రావచ్చు అంటే రావచ్చు, అలానే దాన్ని డిలే కూడా చేయొచ్చు, ప్రొవైడెడ్ వీ టేక్ అ గుడ్ కేర్ ఆఫ్ అవర్ బోన్స్ అండ్ జాయింట్స్. కొంతమంది ఉంటారు అంటే లైక్ మెట్లు ఎక్కినా కూడా మేము ఎక్కలేము, మోకాలు సహకరించట్లేదు అని చాలా మంది మీ దగ్గర కూడా వచ్చి పేషెంట్స్. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం సజెస్ట్ చేస్తారు? దిస్ ఈస్ వెరీ కామన్ ప్రాబ్లమ్ అమాంగ్ ఫీమేల్స్. మీరు అన్నట్టుగా 40 to 45 years వాళ్ళకి మెట్లు ఎక్కలేకపోతున్నామండి, చాలా ఇబ్బంది అవుతుంది అని అంటే, అప్పుడు డెఫినెట్గా యంగ్ ఏజ్ ఉన్నారనుకోండి, సీరియల్ ఎక్స్రేస్ కానీ ఇవి తీయాలి ఇంజరీస్ రిలేటెడ్. లేదు బార్డర్ లైన్ ఏజ్ గ్రూప్ అంటే 40 to 60 years మధ్యలో ఉన్న వాళ్ళకి డెఫినెట్గా ఎక్కలేకపోతున్నారు అంటే ఫస్ట్ వాళ్ళని క్లినికల్గా ఎగ్జామిన్ చేసిన తర్వాత ఒక ఎక్స్రేస్ తీస్తే మనకి తెలిసిపోతుంది. సో అరుగుదల ఉందా లేదా అనేది మనకు తెలిసిపోతుంది. అరుగుదల యూజువల్గా 4 stagesలో ఉంటుంది. ఆర్థరైటిస్ స్టేజ్ 1, 2, 3, 4 stagesలో ఉంటుంది. స్టేజ్ 1 వాళ్ళు ఎప్పుడు డాక్టర్ దగ్గరికి రారు, ఎందుకంటే అప్పుడు ఒకసారి నొప్పి వచ్చి ఉంటుంది. యూజువల్గా మనమైనా ఇగ్నోర్ చేస్తాం, చిన్న నొప్పే కదా అని. అది ప్రాబ్లీ స్టేజ్ 1లో ఉండొచ్చు. డాక్టర్ దగ్గరికి అసలు రారు. యూజువల్గా డాక్టర్ దగ్గరికి వచ్చేవాళ్ళు యూజువల్లీ స్టేజ్ 2, స్టేజ్ 3లో వస్తుంటారు. ఆ స్టేజెస్లో ఉంటే ఏమవుతుంది అంటే వాళ్ళకి ఎముక మధ్యలో గ్యాప్ తగ్గిపోయి అప్పుడు మీరు అన్నట్టుగా మెట్లెక్కడం ఇబ్బంది అయిపోతుంది. మన ఇండియన్ టాయిలెట్స్ కింద కూర్చొని లెగడం ఇబ్బంది అయిపోతుంది. ఇలాంటి రీజన్స్ వాళ్ళకి స్టార్ట్ అవుతాయి. అప్పుడు మా దగ్గరకు వచ్చినప్పుడు మేమేం సలహా ఇస్తాము అంటే, ఆర్థరైటిస్ అనేది ఇందాక చెప్పినట్టుగా ఇట్స్ వెరీ కామన్. మనకి ఎంట్రికలు తెల్లబడము ఎలా సర్వసాధారణమో, ఎముక అరగడం కూడా సర్వసాధారణం. ఏది యాజ్ అన్ ఆర్థోపెడిక్ సర్జన్గా నాకు కూడా ఎముకలు ఏదో ఒక టైంలో అరిగిపోవాల్సిందే. కాకపోతే నాకు వాటి జాగ్రత్తలు తెలుసు కాబట్టి నేను ఆ జాగ్రత్తలు పాటిస్తాను. ప్లస్ మోర్ ఓవర్ ఏంటి అంటే ఐ టేక్ కేర్ ఆఫ్ మై డైట్ అండ్ ఐ టేక్ కేర్ ఆఫ్ మై బోన్స్ అండ్ జాయింట్స్ బై డూయింగ్ రెగ్యులర్ ఎక్సర్సైజెస్. సో ఫ్రీక్వెంట్గా ఎక్సర్సైజెస్ చేయడము, వాటి వల్ల ఏమవుతుంది అంటే మీ బోన్స్ అండ్ జాయింట్స్ స్ట్రాంగర్గా ఉంటాయి. సో మీ ఈ 2-3 స్టేజ్ వచ్చిన వాళ్ళు మెట్లెక్కడం కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది. మేము అవాయిడ్ చేయమని చెప్తాము, కానీ కొంతమంది చేయరు. చేయకపోతే ఏమవుతుందండి, ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి వెళ్ళిపోతుంది.
స్టేజ్ 2లో ఉన్న వాళ్ళు 3లోకి వెళ్తారు, 3లో ఉన్న వాళ్ళు 4కి వెళ్తారు. ఒక్క స్టెప్పే కదా సార్ ఏమవుతుంది అని అనొచ్చు. ఒక్క స్టెప్ రోజుకి ఒకసారి ఎక్కి 10 సంవత్సరాలు ఎక్కారనుకోండి, అవి 1000 స్టెప్స్ అవుతాయి అండ్ ఇట్ విల్ ప్రోగ్రెస్ టు స్టేజ్ 4. ఎక్కడం వల్ల ఏమవుతుంది అంటే ఏం లేదు, నడిసామనుకోండి మన బరువు ఎంత ఉందో అంతే బరువు పడుతుంది. బట్ మెట్లు ఎక్కడం వల్ల మన వెయిట్ ఇంటూ 3 to 4 times ఎక్స్ట్రా పడుతుంది. సో అందుకని మెట్లెక్కడం అనేది ఇట్స్ అ స్ట్రెయిన్ ఆన్ ద నీ జాయింట్స్. అండ్ కింద కూర్చొని లెగడం వల్ల ఇట్ ఆల్మోస్ట్ లైక్ 6 to 7 times ఆఫ్ ఆర్ ఓన్ వెయిట్ మోకాళ్ళ మీద ప్రెషర్ పడుతుంది. అందుకని అవి జాగ్రత్త తీసుకోమని చెప్తాం. మన బ్యాక్ బోన్ అదంతా అదే వంగిపోతుంది అంటే వాళ్ళు నడవడం కూడా వంగి నడుస్తూ ఉంటారు. సో దాని వెనక రీజన్ ఏంటి? వాటిని స్కోలియోసిస్ అంటాం మేడం. యూజువల్గా స్కోలియోసిస్ యంగర్ గ్రూప్లో ఉంటుంది, అంటే పుట్టుకతోనే వచ్చేది. కంజెంటల్ కైఫోస్కోలియోసిస్ అంటాము. దాటికి దేనివల్ల ఏ కారణం వల్ల వచ్చిందో తెలుసుకొని కరెక్ట్ చేయగలిగితే దాన్ని రాడ్స్ స్క్రూస్ పెట్టి ఫిక్స్ చేసి మనం దాన్ని కరెక్ట్ చేయగలుగుతాము. అది కంజెంటల్ కైఫోస్కోలియోసిస్ అంటాము. అది కాకుండా ఏజ్డ్లో అంటే 60-65 పైబడిన వాళ్ళు గూని అంటాం. సో అదేంటంటే ఆస్టియోపోరోసిస్ వల్ల వచ్చేది. అంటే ఎముకలు మెత్తబడిపోతాయి. అంటే అర్లీ ఏజెస్లో ఉన్నప్పుడు ఇటుక రాయిలాగా ఉండే ఎముకలు అది స్పాంజ్ లాగా తయారైపోతుంది. సో మీరు అర్థం చేసుకోండి, ఇటుక రాయి ఎంత గట్టిగా ఉంటుంది, స్పాంజ్ ఎంత మెత్తగా ఉంటుంది. సో అంత మెత్తగా అయిపోయినప్పుడు బోన్లో స్ట్రెంగ్త్ లేకపోవడం వల్ల దాన్ని ఆస్టియోపోరోసిస్ అంటాము. స్ట్రెంగ్త్ లేకపోవడం వల్ల అది వంగిపోవడం వల్ల అది మనము గూనిలాగా అంటాము. అది ఏజ్ రిలేటెడ్ చేంజెసే. సో ఆ వయసు వాళ్ళకి పెద్ద కరెక్షన్ అలాంటిది ఉండవు. కొన్ని బ్రేసెస్ అవి ఉంటాయి. అంటే బ్రేసెస్ అంటే నడుం పట్టీ లాంటివి. కొంతమంది ఎవరైతే స్ట్రైట్గా ఉండాలి అనుకుంటారో వాళ్ళ పట్టీలు పెట్టి మనము కొన్ని రోజులు మేనేజ్ చేయొచ్చు. అండ్ యాడింగ్ టు దాట్ క్వశ్చన్, మీరు అన్నట్టుగా ఆస్టియోపోరోసిస్ విచ్ ఈస్ ఎ కామన్ ప్రాబ్లం. ఎందుకంటే చాలామందికి ఆ ఏజ్ గ్రూప్లో అంటే 60-70 ఏళ్ళు కాకుండా కూడా అర్లియర్ ఏజ్ లెస్ దెన్ 60 years వాళ్ళకు కూడా ఆస్టియోపోరోసిస్ వస్తుంది. అంటే ఎలా చెప్పగలుగుతున్నాం అంటే దానికి డెక్సా బోన్ స్కాన్స్ అని ఉన్నాయి. ఆ బోన్ స్కాన్ ద్వారా అందరూ వచ్చి సార్ మా బోన్ స్ట్రెంత్ తగ్గిపోయింది అని చెప్తుంటారు. సో ఆ డెక్సా స్కాన్ తీసి ఆస్టియోపోరోసిస్ ఉందా లేదా అని మనం ఆస్టియోపోరోసిస్ చెప్పగలుగుతాం. 3 months ఏదో ఇంజెక్షన్. కరెక్ట్. అండ్ అది కమింగ్ టు ది ట్రీట్మెంట్ పార్ట్, ఫస్ట్ మనము ఆస్టియోపోరోసిస్ అని లేబుల్ చేయడం చాలా ఇంపార్టెంట్. లేబులింగ్ అంటే డెక్సా బోన్ స్కాన్ ద్వారా లేబుల్ చేస్తాము. తర్వాత మీరు అన్నట్టుగా ఇంజెక్షన్స్ చాలా వచ్చాయి మార్కెట్లో. 2-3 రకాల ఇంజెక్షన్స్ ఉన్నాయి. ఏంటి అంటే ఇయర్లీ వన్స్ ఇంజెక్షన్ ఒకటి ఉంటుంది, అది బిస్ఫాస్ఫోనేట్ ఇంజెక్షన్ అంటాము. అది ఇయర్లీ వన్స్ అలా 3 years తీసుకోవాల్సి ఉంటుంది. అది కాకుండా 6 నెలలకు ఒక ఇంజెక్షన్ వచ్చింది. సో అది డెనసుమాబ్స్ అని బయోలాజిక్స్ అని వచ్చాయి. అది 6 నెలలకు ఒకటి తీసుకోవాల్సి ఉంది. అది కాకుండా ఇంకా బెస్ట్ ఇంజెక్షన్ ఈజ్ డైలీ తీసుకునే ఇంజెక్షన్ వచ్చింది. అది రికాంబినెంట్ పారాథైరాయిడ్ హార్మోన్ అని అంటాం. సో కాకపోతే దాని అడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి. ఐ ఫీల్ కొద్దిగా డిసడ్వాంటేజ్ ఏంటి అంటే అది రోజు తీసుకోవాలి. అండ్ 1 నెల 2 నెలలు కాదు. ఐడియల్గా అది పనిచేయాలి అంటే 18 months to 24 months, అంటే ఆల్మోస్ట్ 1.5 year to 2 years వరకు తీసుకోవాలి. అంటే ఇందులో చాలామందికి అపోహలు ఉన్నాయి. కొంతమందికి ఏంటి అంటే ఈ ఇంజెక్షన్ ఒక 3 నెలలు వాడితే చాలు, 6 నెలలు వాడితే చాలు అని అంటుంటారు. కానీ లిటరేచర్ ప్రకారము దట్ ఈస్ నాట్ ట్రూ అండి. ఆ డైలీ తీసుకునే ఇంజెక్షన్ ఫర్ ఆస్టియోపోరోసిస్ రికాంబినెంట్ పారాథైరాయిడ్ హార్మోన్ అంటాం కదా, అది ఇస్తాము. అది 18 months to 24 months తీసుకుంటేనే ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. సో దట్ ఈస్ ద బెస్ట్ పాసిబుల్ ఇంజెక్షన్ ఫర్ ఆస్టియోపోరోసిస్. సార్ 6 నెలలకు ఒకటి తీసుకోవచ్చు కదా అంటే తీసుకోవడానికి తీసుకోవచ్చు, బట్ బెస్ట్ ఈజ్ డైలీ ఇంజెక్షన్. సో కొంతమంది ఆస్టియోపోరోసిస్ అంటే కాల్షియం తగ్గిపోయింది కదా, కాల్షియం తింటే బోన్ స్ట్రాంగ్ అయిపోతా అంటే వీటన్నిటిని కెటబాలిక్స్ అంటాం. కాల్షియం కానీ వైటమిన్ డి కానీ నేను చెప్పిన ఇయర్లీ వన్స్ బిస్ఫాస్ఫోనేట్స్ కానీ 6 నెలలకి చెప్పిన డెనిసుమాబ్ కానీ ఇవన్నీ కెటబాలిక్. ఏదైతే మన బోన్స్లో ఉండే కాల్షియము మినరల్స్ని తగ్గిపోనివ్వకుండా చేసేవి ఇవి.
అండ్ అనబాలిక్ ఏదైతే డైలీ తీసుకోవాల్సిన ఇంజెక్షన్ అంటామో అనబాలిక్, అది రికాంబినెంట్ థైరాయిడ్ హార్మోను, అది అనబాలిక్ అంటాం. అనబాలిక్ అంటే అదొక్కటే మన బోన్లో కాల్షియంని పెంచేది. మీరు అరే సార్ మేము కాల్షియం తీసుకుంటున్నాము మా ఇంకా పెరగలేదేంటి అని అంటారు. కాల్షియము ఎప్పుడు పెరగదండి, ఇట్ ఓన్లీ మెయింటైన్స్. సో నేను చెప్పిన ఈ డైలీ ఇంజెక్షన్ తీసుకుంటేనే మన బోన్స్లో కాల్షియం పెరుగుతుంది. దట్ ఈస్ కాల్డ్ అనబాలిక్ ఇంజెక్షన్. సో అంటే కొద్దిగా మార్కెట్లో చాలా రకాల ఇంజెక్షన్స్ ఉన్నాయి, ఒక 20-30 రకాల ఇంజెక్షన్స్ ఉన్నాయి. మీకు ఏది మీ తెలిసిన ఆర్థోపెడిక్ సర్జన్ ఏది అడ్వైస్ చేస్తే అది తీసుకోవచ్చు. కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే 3 నెలలు 6 నెలలు వాడి ఆపేస్తున్నారు. నా సిన్సియర్ రిక్వెస్ట్ అండి, మీరు వాడదలుచుకుంటే అది 18 months to 2 years వాడండి. సార్ అంటే లైక్ మీరు ఇప్పుడు సజెస్ట్ చేసినట్టు 18 months అంటున్నారు కదా, అంటే లైక్ ఫ్యూచర్లో దీనివల్ల ఏమైనా? ఏం లేదండి. సో దిస్ ఈజ్ అ పాజిటివ్ ఇంజెక్షన్. ఈ ఇంజెక్షన్ అంటే గత 10-12 years నుంచే మార్కెట్లో, ఇండియన్ మార్కెట్లో ఉంది. అండ్ నెలకి ఇంజెక్షన్ వచ్చి 20,000 వరకు ఉండేది ఒకప్పుడు 10 years బ్యాక్. బట్ నౌ ఇప్పుడు 3,000 నుంచి 5,000 వరకు ఉంది మార్కెట్లో. ఆ ఇంజెక్షన్ ద్వారా పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేవు. ఎందుకంటే మేజర్ సైడ్ ఎఫెక్ట్ ఏంటి అంటే సెకండరీ కార్సినోమాస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని అంటారు, ప్రొవైడెడ్ అవి యంగర్ గ్రూప్లో తీసుకున్న వాళ్ళకే. బట్ ఏజ్డ్ గ్రూప్లో తీసుకున్న వాళ్ళకి అలాంటి రిపోర్ట్స్ ఏమీ లేవు. అండ్ దిస్ కెన్ బి యూజ్డ్ సేఫ్లీ. అండ్ ఇప్పుడు చాలా కామన్గా వాడుతున్నాము, ప్రతి ఒక్కరికి ఇస్తున్నాము. ఎందుకంటే ఏజ్డ్ పీపుల్ వాళ్ళకి సర్జరీస్ చేస్తాము, ఫ్రాక్చర్ అయిన వాళ్ళకి హీలింగ్ పొటెన్షియల్ బెటర్గా ఉండడానికి ఇంజెక్షన్స్ ఇస్తున్నాము. అండ్ దే ఆర్ డూయింగ్ ప్రెటీ గుడ్. అండ్ తీసుకున్న తర్వాత కొంతమంది మీరు అన్నట్టుగా సార్ ఇంజెక్షన్ 2 years తీసేసుకున్నాను, ఇప్పుడు నా బోన్ స్ట్రెంత్ పెరిగిపోయిందా చెక్ చేయండి అని అంటారు. సో అగైన్ కొంతమందికి డెక్సా స్కానింగ్ చేస్తాము. ఆ డెక్సా స్కానింగ్లో వాళ్ళకి డెఫినెట్గా బెటర్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఇప్పుడు చాలామంది లైక్ ఫుట్బాల్ ప్లేయర్స్ లేదా బాస్కెట్బాల్ ఆడే వాళ్ళు ఉంటారు, చాలామంది చెప్తుంటారు షోల్డర్ డిస్లోకేట్ అవ్వడము, కంపల్సరీ వాళ్ళు సర్జరీస్కి వెళ్ళాల్సి వస్తుందా లేదా లైక్ మెడిసిన్తో క్యూర్ ఉంటుందా? అండ్ కమింగ్ టు స్పోర్ట్స్ ఇంజరీస్, మీరు తీసిన టాపిక్ ఏంటి అంటే ఇట్స్ రిలేటెడ్ టు స్పోర్ట్స్ ఇంజరీస్. కామన్గా ఇవాళ రేపు ప్రతి ఇంట్లో రిక్రియేషనల్ యాక్టివిటీస్ లాగా అయిపోయింది. ఎవ్రీ సండే సాటర్డే బాక్స్ క్రికెట్ ఆడడము, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఏజ్ గ్రూప్స్, నైట్స్ ఫ్లడ్ లైట్స్ కింద క్రికెట్ ఆడడము, చాలా గ్రౌండ్స్ వచ్చేసిన తర్వాత అండ్ ఫుట్బాల్ టర్ఫ్ కోర్ట్స్ మీద ఆడడము, బాస్కెట్బాల్, ఇవన్నీ కామన్. అంటే ఇట్స్ వన్ గుడ్ థింగ్ ఏంటి అంటే పీపుల్ ఆర్ నౌ డూయింగ్ ఎక్సర్సైజెస్, దన్ వన్ గుడ్ థింగ్. అందులో కొద్ది డిసడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు సరైన వార్మప్ లేకుండా గేమ్లోకి వెళ్ళిపోవడము, దానివల్ల ఏంటి అంటే అన్వాంటెడ్ ఇంజరీస్ అవుతాయి. సో ఇంజరీస్ అయినప్పుడు ఫస్ట్ ప్రోటోకాల్ మనము రైస్ ప్రోటోకాల్ అంటాము, రెస్ట్, ఐస్, ఎలివేషన్, కంప్రెషన్. ఇవి చేస్తే నొప్పి వాపు తగ్గిపోతుంది. అండ్ 1-2 daysలో వాళ్ళకి చిన్న చిన్న ఇంజరీస్ అయితే ఈ రైస్ ప్రోటోకాల్ ద్వారా తగ్గిపోతుంది. మీరు అన్నట్టుగా జాయింట్ డిస్లోకేట్ అయింది అనుకోండి, దట్ కమ్స్ అ మేజర్ ఇంజరీ లాగా డిసైడ్ చేస్తాము. సో డిస్లోకేషన్ అయిన ఎమ్మటే ఇమ్మీడియట్గా హాస్పిటల్కి వెళ్ళాలి. హాస్పిటల్ వెళ్ళిన ఎమ్మటే డిస్లోకేషన్స్ అనేది ఈజ్ వన్ ఆఫ్ ద ప్రైమరీ ఎమర్జెన్సీస్ ఆఫ్ ఆర్థోపెడిక్స్. ఇమ్మీడియట్గా రెడ్యూస్ చేస్తాము, రెడ్యూస్ అయిపోతుంది. అయిపోయిన ఎమ్మటే ఒక 4 weeks అలా రెస్ట్ తీసుకోవాల్సి ఉంది. కొంతమందికి ఏంటి అంటే అవి డిస్లొకేషన్స్ రిపీట్ అవుతూ ఉంటాయి, వాళ్ళకి ఖచ్చితంగా ఎంఆర్ఐ తీస్తాము. ఎంఆర్ఐలో కూడా లిగమెంట్ ఇంజరీస్ ఉంటాయి. లిగమెంట్ ఇంజరీస్ ఉన్నప్పుడు డెసిషన్ మేకింగ్ పేషెంట్ చాయిస్ని బట్టి ఉంటుంది. మీరు అన్నట్టుగా ప్రతి ప్రాబ్లంకి సర్జరీ ఆన్సర్ కాదు. ఎందుకు అంటే కొంతమందికి సపోజ్ 50 years అతను ఉన్నాడు, లెఫ్ట్ షోల్డర్ డిస్లొకేట్ అయింది అనుకుందాం. తనకి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చెప్తాం, అంటే తను ఆ షోల్డర్ని ఎక్కువ యూజ్ చేయకుండా నేను కాపాడుకుంటాను అంటే సర్జరీ పెద్ద ఇండికేటెడ్ ఏం కాదు. బట్ అదే పర్సన్ రైట్ హ్యాండెడ్, డామినెంట్ హ్యాండ్, అండ్ తను లైఫ్ స్టైల్ లేదు సార్ నేను చాలా యాక్టివ్గా ఉంటాను, ఐ వాంట్ ఎవ్రీథింగ్ టు బి పర్ఫెక్ట్ అనుకుంటే ఏజ్ క్రైటీరియా కాదు.
అది 20 అయినా 60 అయినా వీ హ్యావ్ టు గో ఫర్ అ సర్జరీ. సర్జరీ చేయాలా లేదా అనేది పేషెంట్ ఫ్యాక్టర్స్ని బట్టి ఉంటుంది. మనం ఏదో రిపోర్ట్స్ చాలామంది ఇప్పుడు చాలా కామన్గా వాట్సాప్ వచ్చిన తర్వాత వాట్సాప్లో మెసేజ్ చేస్తారు, సార్ ఈ రిపోర్ట్ ఉంది బయట సర్జరీ అంటున్నారు మీరేమంటారు అంటే, నేను రిపోర్ట్కి అయితే సర్జరీ చేస్తానండి, మీకు కావాలా లేదా అంటే మీరు వచ్చి తెలుసుకోండి. ఎందుకంటే వీఆర్ నాట్ ట్రీటింగ్ ద రిపోర్ట్. ఎగ్జాక్ట్లీ. రిపోర్ట్కి కాదు కదా సర్జరీ చేస్తుంది, మనం రిపోర్ట్లో టేర్ ఉంది అని ఉంది అంతే. సో ఆ టేర్ వల్ల నీకేంటి ప్రాబ్లము, అది చేస్తే నువ్వు బెటర్ అవుతావా లేదా అనేది పర్సన్ ఫిజికల్గా ఎవరైతే నియర్ బై ఆర్థోపెడిక్ సర్జన్ ఉంటారో నియర్ బై ఫిజికల్గా మనము చూస్తే ఎగ్జామిన్ చేస్తే తనకి రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంది, తాను యాక్టివ్ పర్సన్. ఒక రీసెంట్గా ఐ షేర్ ఏ స్మాల్ ఎగ్జాంపుల్. 60 years పర్సన్ ACL టేర్తో వచ్చాడు, లిగమెంట్ ఇంజరీ. చాలామంది అవసరం లేదు అని అన్నారు. నిజంగా చెప్పాలి అంటే అవసరం లేదు, బట్ హీ సేస్ రిమైనింగ్ జాయింట్ అంతా బాగుంది, సో ఆర్థరైటిక్ చేంజెస్ ఏం లేదు, హీఈస్ వెరీ హెల్దీ యాక్టివ్ పర్సన్. అండ్ హీ సేస్ సార్ ఐ వాంట్ టు బి వెరీ యాక్టివ్. సర్జరీస్ చేస్తారంట కదా, మీరు చేస్తారా? చేస్తాను, ఎందుకు చేయను? చాలామంది వద్దంటున్నారు కదా సార్ అంటే, మీ రిక్వైర్మెంట్ ఉంటే చేస్తాం. ఇఫ్ ఆయన మీకు యూ వాంట్ టు బి వెరీ యాక్టివ్, నాట్ అబౌట్ 60. కొంతమంది 30కే నాకు వద్దులేండి సార్, నేను లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకుంటా, నేను రెస్ట్ తీసుకుంటా అనుకున్న వాళ్ళు మనం బలవంత పెట్టి చేసేది కాదు సర్జరీ. సో మనం సర్జరీ చేయడం వల్ల పేషెంట్ షుడ్ బి బెనిఫిటెడ్. సో పేషెంట్ బెనిఫిట్ లేనప్పుడు సర్జరీ వోంట్ బి మచ్ యూస్ఫుల్. అలాని మేము కొంతమందికి జెన్యూన్ పేషెంట్స్ వాళ్ళకి సర్జరీ మ్యాండేటరీగా ఉంటాయి కొన్ని, సో వాళ్ళని మనం కన్విన్స్ చేస్తాం, ఇవి చేసుకుంటే మీరు బెటర్గా ఉంటారు అని కన్విన్స్ చేస్తే వాళ్ళు కన్విన్స్ అయిపోతారు. ఎందుకంటే చేయకపోతే ఉండే నష్టాలు కొన్ని ఎక్కువగా ఉంటాయి, కొన్ని ఇగ్నోర్ చేస్తారు, పెద్దగా ఏం డిఫరెన్స్ పడదు, అలా కానిచ్చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని మనం అలా కొన్ని వదిలేయడమే అంతే. ఎందుకంటే పాత రోజులు చూసాము, ఈ 10-15 years బ్యాక్ ఇంతకుముందు ఏం పెద్దగా సర్జరీస్ ఉండేవి కాదు. బికాస్ ఆఫ్ సైన్స్ ఈజ్ అడ్వాన్సింగ్, వీఆర్ ఇన్ ద స్టేజ్ ఆఫ్ రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ఉన్న స్టేజ్లో మన రిక్వైర్మెంట్స్, పీపుల్ రిక్వైర్మెంట్స్ పెరిగిపోయాయి. అవేర్నెస్ పాత రోజుల్లో నొప్పి అంటే పెద్దగా తెలీదు, ఇప్పుడు చిన్న నొప్పి వచ్చిన నెక్స్ట్ మినిట్ డాక్టర్ దగ్గర ఉంటున్నారు. సో ఆ సెన్సిటివిటీ పెరిగిపోయినప్పుడు మనం కూడా అప్డేట్ అవుతూ ఉండాలి. సో అందుకనే వాళ్ళకి ఆప్షన్స్ ఇస్తాం. సో సర్జరీ ఈజ్ నాట్ మ్యాండేటరీ ఫర్ ఎనీథింగ్. కొన్ని ఫ్రాక్చర్స్ ఉంటాయి మీరు అన్నట్టుగా, ఆ ఫ్రాక్చర్ని సర్జరీ చేయాలి అనే చెప్తాము, కొంతమంది చేయించుకోరు, రిపర్కషన్స్ ఉంటాయి, దే ఆర్ రెడీ టు ఫేస్ ఇట్. మనం ఏం చేస్తాం, చెప్పడం వరకే మన బాధ్యత. సో యాజ్ అ సర్జన్స్, యాజ్ అన్ ఆర్థోపెడిక్ సర్జన్ మనము సర్జరీ మనకు వచ్చి కదా అని మనం చేయకూడదు. పేషెంట్ రిక్వైర్మెంట్స్ ఏంటి, వాళ్ళు ఆఫ్టర్ సర్జరీ బెటర్ అవుతాడా లేదా, అండ్ వీ షుడ్ ఎక్స్ప్లెయిన్ దెమ్, వీ షుడ్ కౌన్సిల్ దెమ్, ప్లస్ ఏంటి మైనస్ ఏంటి. అదే ఆయన సర్జరీ మైనస్ చెప్తే ఒప్పుకోడేమో అనేది కొంత ట్రెండ్ నడుస్తుంది, అలా కాదు. వీ షుడ్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ టు ది పేషెంట్, ప్లస్ మైనస్, దెన్ హీల్ ఓన్లీ రియలైజ్. అరే అంటే ఇప్పుడు కోస్తే బ్లీడింగ్ రాదా అండి, మరి వస్తుంది కదా అని రక్తం రాకుండా చేయండి అని అంటే తప్పు కదా. సో వీ షుడ్ ఎక్స్ప్లెయిన్, చేస్తే వస్తుంది, దాన్ని జాగ్రత్తగా కాపాడుతాం, బ్లడ్ లాస్ అవ్వకుండా చూస్తాం, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసాం అనుకోండి, వీ షుడ్ గెయిన్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ ద పేషెంట్. డెఫినెట్గా దే లిజన్. మా ఇంట్లో షీఈ్ లైక్ 80 years, తనకు కొంచెం హార్ట్ ప్రాబ్లం అది ఉంది, బట్ కొంతమంది సర్జరీకి వెళ్ళమన్నారు, బట్ తను వెళ్ళనని చెప్పింది. అంటే సర్జరీ లేకుండా కూడా లైక్ ఏమైనా ఉంటుందా వీళ్ళు? అదే మేడం, అంటే మీరు చెప్తుంది చాలా కామన్ ప్రాబ్లమ్. అంటే ఏజ్డ్ వాళ్ళకే ఫ్రాక్చర్స్ అవుతాయి. అగైన్ ఇందాక డిస్కస్ చేసినందుకు ఎందుకు అవుతాయి అంటే, బ్రిక్ లాంటి బోన్ నుంచి బ్రిటిల్ బోన్ అయిపోతుంది. అంటే స్పాంజ్ అని ఎలాగన్నానో, ఇంకా ఏజ్కి వెళ్తే అద్దం లాగా అయిపోతుంది. అద్దము వదిలేస్తే ఏమవుతుంది, పడిపోతుంది. పెద్దవాళ్ళు కూడా అంతే, అద్దంలాగా ఉంటారు వాళ్ళ బోన్స్. సో వాళ్ళు ఏం పెద్ద యాక్సిడెంట్ అవ్వదు వాళ్ళకి,
వాళ్ళు బాత్రూంలోకి వెళ్ళాము, స్లిప్ అయ్యాము, పడ్డాము, అండ్ దే గాట్ అ ఫ్రాక్చర్. అగైన్ ఫ్రాక్చర్ అని కూడా వాళ్ళకి ఇమీడియట్గా తెలియదు. ఇంట్లో వాళ్ళు వచ్చి ఏంటమ్మా లెగట్లేదు, ఇబ్బంది ఉందా అని అంటే వాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళకి రెసిస్టెన్స్ కూడా ఎక్కువ ఉంటుంది, తొందరగా చెప్పరు. అప్పుడు వాళ్ళ పిల్లలు పక్కన వాళ్ళు వచ్చి ఏంటి ఇబ్బంది ఉందా అంటే ఇక్కడ ఏదో నొప్పి వస్తుంది, దిస్ ఈజ్ ఆఫ్టర్ 2 days నొప్పి వస్తుంది. ఇది కామన్ సినారియో, ఎందుకంటే కామన్గా మేము ఆపరేట్ చేసేవి అలాగే ఉంటుంది. అంటే వాళ్ళకి ఇమీడియట్ పెయిన్ అన్నది అర్థం కాదు, అర్థమైనా వాళ్ళు ఓర్చుకునే తత్వం ఎక్కువ ఉంది. అంటే కొద్దిగా ఏజ్డ్ పాత జనరేషన్ వాళ్ళకి ఓర్చుకునే తత్వం ఎక్కువ ఉంటుంది. సో దాని ద్వారా ఏంటంటే కొంతమంది పిల్లలకి ఏం చెప్తాంలే చిన్న నొప్పే కదా రేపు తగ్గిపోతుందేమో అని అనుకుంటారు. 2 రోజులైనా తగ్గకపోయేసరికి దెన్ పిల్లలు వస్తారు, వచ్చి ఏంటి ఇబ్బంది ఉంది డాక్టర్ దగ్గరికి వెళ్దాం కదా అని అప్పుడు వస్తారు. అప్పుడు వచ్చిన తర్వాత ఎక్స్రేస్ ఇస్తారు, ఎక్స్రేస్ ఇస్తే ఫ్రాక్చర్ ఉంటుంది. రొటీన్ థింగ్ మీరు అన్నట్టుగా ఫ్రాక్చర్ అని ఎమ్మటే సర్జరీ అనేస్తాం. సో నేననేది ఏంటి అంటే మీరు అన్నట్టుగా ఫ్రాక్చర్ ఉంది కదా అని సర్జరీ చేయడం కాదు. ఫస్ట్ తన కండిషన్ ఏంటి, తను పడక ముందు యాక్టివ్గా నడిసేదా కాదా, సోషల్ అంబులేటర్స్ అంటాం. కొంతమంది మీరు అన్నట్టుగా ఐ విల్ షేర్ అన్ అనదర్ ఎగ్జాంపుల్. 80 years అతను వచ్చాడు, హిప్ ఫ్రాక్చర్ ఉంది, అందరూ సర్జరీ చేస్తా అన్నారు. నా దగ్గరికి వస్తే అవునండి నేను సర్జరీ చేస్తా అన్నాను. కానీ లాస్ట్కి ఒక క్వశ్చన్ అడిగాను, పడక ముందు ఎలా ఉండేవాడు అంటే ఏముంది సార్ బెడ్ మీదే ఉండేవాడు. మరి ఎలా పడ్డాడు అంటే బెడ్ మీద నుంచి పడ్డాడు. మరి ఇప్పుడు నేను ఆపరేషన్ చేసిన తర్వాత ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారా అని అడిగాను. నేను చూశాను, అడిగాను, ఏం లేదు సార్ అందరూ అన్నారు మీరు మాకు తెలుసు కదా అని మీ దగ్గరికి వచ్చాము. నేనన్నా నేను ఆపరేషన్ చేస్తే పేషెంట్ నడవాలి, నా ప్రోటోకాల్ అది. ఎందుకంటే ఆపరేషన్ ఎందుకు చేయించుకుంటాం, బెటర్ అవ్వడానికే కదా. ఆల్రెడీ తను బెడ్ మీద ఉన్నాడు, నేను చేయడం వల్ల ఆ బెడ్ నుంచి బయటకు వస్తాడా, తనకి ఏవో కారణాల వల్ల ఆల్రెడీ బెడ్ మీద ఉన్నాడు, నేను సర్జరీ చేయడం వల్ల ఇప్పుడు పరిగెత్తాడా, డెఫినెట్గా అవ్వదు. మరి సర్జరీ చేయడం వల్ల మీకు పెద్ద అడ్వాంటేజ్ లేదండి, యాజ్ అ సర్జన్గా చెప్తున్నాను, మీకు పెద్ద ఉపయోగం ఉండకపోవచ్చు అని చెప్తే వాళ్ళు మళ్ళీ ఆలోచించారు. దే టుక్ 1 day టైం అండ్ సెడ్ అవును సార్ కరెక్టే నాకు అర్థమైంది సార్, ఇప్పుడు అంటే అందరూ అన్నారు కదా మీరు తెలుసు కదా అని వచ్చాము, బట్ అవసరం లేదంటే వదిలేద్దాం సార్. ఎందుకంటే సర్జరీ తర్వాత వాళ్ళని యాక్టివ్గా నడిపించగలగాలి. కొన్ని రీజన్స్ ఉంటాయి, వాళ్ళు వేరే కారణాల వల్ల బెడ్ మీదే ఉండిపోయి ఉంటారు, వాళ్ళని ఓన్లీ ఇరిగింది కదా అని ఆపరేషన్ చేయడం వల్ల పెద్ద ఉపయోగం ఉండదు. దాన్ని ఎందుకనే సోషల్ అంబులేటర్స్ ఆపరేషన్ ముందు, ఇప్పుడు మీరు చెప్పిన ఎగ్జాంపుల్లో ఫస్ట్ నేను అడిగే క్వశ్చన్ వాళ్ళని ఇరిగింది కదా ఎలా ఇరిగింది, మీరు నడుస్తున్నారా, అంతకుముందు యాక్టివ్గా నడుస్తున్నారు అనుకోండి, 80 కాదు 95 అయినా కానీ సర్జరీ చేయాలి వాళ్ళు బెటర్ అవ్వడానికి. అవును అంతకుముందు మామూలుగా నడిచేవాళ్ళు ఆపరేషన్ తర్వాత కర్ర పట్టుకొని నడుస్తారు, బట్ నడుస్తారు, అవుట్ ఆఫ్ బెడ్ వెళ్తారు. అంటే మన ఉద్దేశము సర్జరీ తర్వాత బెడ్ నుంచి బయటికి లేపడమే, అంతే కదా. ఆపరేషన్ చేసి మళ్ళీ బెడ్ మీద ఉన్నాడు సార్ అని అంటే ఎందుకు చేయించారు అని రిలేటివ్స్ అడుగుతారు కదండి, నో యూజ్ కదా. మరి నో యూజ్ అన్నప్పుడు ఎందుకు చేయించారు అని పక్కన వాళ్ళు కూడా అడుగుతారు కదా. సో పర్సనల్లీ నేనేం సజెస్ట్ చేస్తాను అంటే ఇలాంటి కామన్ సిచ్యువేషన్ ఇది, వాళ్ళు యాక్టివ్గా ఉన్న వాళ్ళకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఏజ్ 60, 70, 80, 90 అని ఆలోచించకండి. అంతకుముందు యాక్టివ్గా ఉంటే అదర్వైజ్ మీరు చెప్పిన కండిషన్ మ్యాచ్ అవ్వాలి. ఎట్లాగంటే కొంతమంది హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, వేరే వేరే ప్రాబ్లమ్స్ ఉంటాయి, అనస్థీషియాకి అన్ఫిట్ ఉంటారు కొంతమంది. బట్ అనస్థీషియా వైజ్ చాలా అడ్వాన్సెస్ వచ్చాయండి, పెద్ద మత్తు లేకుండా చిన్న మత్తు ఇచ్చానా ఇవాళ రేపు మనం సర్జరీస్ చేయొచ్చు. బట్ ప్రొవైడెడ్ సర్జరీ షుడ్ బెనిఫిట్ ద పేషెంట్ అండ్ హీ షుడ్ గెట్ అవుట్ ఆఫ్ ద బెడ్ ఆఫ్టర్ సర్జరీ. అలాంటి కండిషన్లో సర్జరీ అడ్వైజబుల్. కొంతమంది మీరు చెప్పినట్టుగా ఇంకో సినారియో తీసుకుందాము, అదే పేషెంట్కి 80 years పేషెంట్కి భుజం ఫ్రాక్చర్ అయింది అనుకోండి, బట్ ఈజ్ నాట్ విల్లింగ్ ఫర్ సర్జరీ. అలాంటి సిచ్యువేషన్లో పేషెంట్ విల్లింగ్గా లేనప్పుడు నేను పెద్దగా సర్జరీ అడ్వైస్ చేయకపోవచ్చు.
డిపెండింగ్ ఆన్ హిస్ కండిషన్. ఎందుకంటే సర్జరీ చేయడం వల్ల అతను స్ట్రెస్కి ఫీల్ అయ్యి ఇంకా ఎక్కువ రిస్క్ అయిపోతుంది. ఎందుకంటే చేయి రెస్ట్లో ఉండడం వల్ల ఆయన అటు ఇటు తిరగడం ఇదంతా చేస్తుంటాడు. లోవర్ లింబ్ అనుకోండి, హిప్ అంటే నడుం కింద నుంచి ఖచ్చితంగా బెడ్ మీద ఉంటాడు. సో బెడ్ మీద ఉంటే అలాగే ఉండి వెనకాల బెడ్ సోర్స్ పుండ్లు పడడం లాంటివి ఇవి అవుతూ ఉంటాయి. అవి అవాయిడ్ చేయడానికి మేము ఖచ్చితంగా లోవర్ లిమ్స్ అయిన వాటికి సర్జరీస్ అడ్వైస్ చేస్తాం. అప్పర్ లిమ్స్ అనేది ఇట్స్ ప్యూర్లీ అ పేషెంట్ డెసిషన్. పేషెంట్ ఈస్ నాట్ ఇంట్రెస్టెడ్, అంత అవసరం లేదు అనుకుంటే కొన్ని కన్జర్వేటివ్ అంటే పట్టీలు కడతాం కదా, కన్జర్వేటివ్గా పట్టీలు కట్ అయినా మేనేజ్ చేయొచ్చు. అంటే దిస్ ఈజ్ మై పర్సనల్ అడ్వైస్ టు ఆల్ ద ఎల్డర్లీ పాపులేషన్. ఎందుకంటే చాలామంది ఉన్నారు ఎవరైతే ఎల్డర్లీ పాపులేషన్ని చూసుకుంటున్నారు, వాళ్ళ పిల్లలు ఎక్కడో అమెరికాలో ఉంటారు. మా దగ్గరికి చాలా కామన్, పిల్లలు అమెరికాలో ఉంటారు. సార్ మా మదర్ పడ్డారు, ఫోన్ చేస్తారు, మేము హాస్పిటల్కి వస్తున్నారు చూసుకోండి. ఎవరు దగ్గర ఉండరు అండ్ చూసుకునే వాళ్ళు కంపల్సరీగా ఉండాలి. వాళ్ళు యాక్టివ్గా ఉన్నారనుకోండి, విల్ గివ్ కాన్ఫిడెన్స్ టు ది పర్సన్ హూ కాల్డ్ మీ. ఇమ్మీడియట్గా ఆపరేషన్ తర్వాత ఇఫ్ ఆల్ డన్ వెల్ ఇమ్మీడియట్గా నడిపిస్తాము ఎంత వీలైతే అంత. అంతకు ముందే బాగాలేదనుకోండి ఎలా నడిపించగలుగుతాం మనం? అంతకు ముందే ప్రాబ్లం ఉంది, ఇప్పుడు మనం చేసిన దానికి వేరే ప్రాబ్లము, అవన్నీ బాగా అయిపోవు కదా. సో ఇది కామన్ మిత్ అండి, అందరూ అర్థం చేసుకోవాలి. ఇది సో ఎందుకు చెప్తున్నా, ఇది అర్థం చేసుకోవడమే. ఎందుకంటే పాత అన్నీ కరెక్ట్ అయిపోతాయా సార్ సర్జరీ చేస్తే అంటే అవ్వవు. ఎలా అవుతాయి? మనం ఇరిగిన దానికే సర్జరీ చేస్తున్నాం, పాతకు వేరే ప్రాబ్లం ఉంటుంది, నడు నొప్పి ఉంటుంది, ఇదంతా ఉంటుంది, అవన్నీ బాగా అయిపోతాయి అంటే అవ్వవు. సో ఎవ్రీ వన్ షుడ్ అండర్స్టాండ్ దిస్. అట్లానే ప్రతిదానికి సర్జరీ అవసరం కాదు. వాళ్ళ లైఫ్ స్టైల్కి ఏం కావాలి, వాళ్ళకి పర్సనల్గా ఏం కావాలి. అండ్ ఐ ఆల్వేస్ సే దట్ సర్జరీ షుడ్ బెనిఫిట్ పేషెంట్. సో పేషెంట్కి బెనిఫిట్ లేనప్పుడు ఫ్రాక్చర్ ఉంది కదా అని సర్జన్ సర్జరీ చెయ్యరు. మేబీ 1 out of 100 ఎవరో ఒకరు ఉన్నారేమో, అది కూడా మనం చెప్పలేము. అక్కడ కండిషన్ బట్టి. ఇప్పుడు మీరు అన్నట్టు వాళ్ళు చేస్తా అన్నారు అంటే అతను ఏమి ఊహించుకున్నాం చేస్తా అన్నాడో తెలియదు. అంటే అవుట్ ఆఫ్ మెనీ రీజన్స్ ఉంటాయి కదా. అందుకనే అగైన్ రిపోర్ట్స్కి మనం ట్రీట్మెంట్ ఇవ్వట్లేదు పర్సన్స్కి. సో అందుకనే చాలామంది రిపోర్ట్స్ పెట్టి సర్జరీ అన్నారు అలా అనడం కంటే పర్సనల్గా తీసుకొని వచ్చి ఎగ్జామిన్ చేస్తే చాలా మారిపోతాయి. నేను అట్లా ఒక 40% రిపోర్ట్స్ తెచ్చిన వాళ్ళు సర్జరీ అన్నోళ్ళు వచ్చి చూసిన తర్వాత సర్జరీ వద్దులే అన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలా మిస్ అయిపోతాం రిపోర్ట్స్లో. ఇప్పుడు అంటే అగైన్ వాళ్ళకి అదే చెప్తా, వీఆర్ ట్రీటింగ్ పేషెంట్, నాట్ ద రిపోర్ట్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మాకు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ.